శ్రీకాళహస్తి టెంపుల్ కోసం తెలుసుకుందాం. శివుడు తన మీద భక్తి ఉన్న 3 ప్రాణులకి మోక్షం కలిగించి దానివల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తి, సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఇక్కడ చూశారు కదా, కింద సాలిపురుగు ఉన్నది, పైన 2 దంతాలు ఏనుగువి, పైన పాము. ఇది ప్రాణం ఉన్న శివలింగం, అందుకే దీన్ని తాకకుండానే అభిషేకం చేస్తారు. ఇది భక్త కన్నప్ప తన కన్ను పెట్టాడు కదా శివుడికి, ఆ ప్లేస్. దీని పక్కనే భక్త కన్నప్ప కోవిల కూడా ఉంటుంది. ఈ కోవిల కొండ పైన ఉంటుంది, స్వామివారు కొండ కిందన ఉంటారు. అది భక్తుని పైన ఆయనకున్న ఇష్టం అన్నమాట. అయితే అన్ని శివాలయాల్లో మనం ప్రదక్షిణ ఏంటంటే సవ్య దిశలో చేస్తాము, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటాం అన్నమాట. ఇది పంచభూతాల్లో ఒకటి అయిన వాయువు, ఆ వాయువు రూపంలో ఇక్కడ మన శివుడు దర్శనమిస్తాడనమాట. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఇక్కడ శివుడు నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటాడు. మనకిందాక మనం చూసినట్టు సాలిపురుగు, ఏనుగు దంతాలు, పాము ఇదేది కనిపించదు. దానిపైన 9 మెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా, అది నవగ్రహ కవచం అన్నమాట. అంటే నవగ్రహాలని తన ఆధీనంలో ఉంటాయన్నమాట. అందుకు శివుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకి, శివుడి పట్ల భక్తితో ఉన్న వాళ్ళకి ఈ నవగ్రహాల వల్ల కలిగిన ఆపద అనేది ఎక్కువ ఉండదన్నమాట. ఇందులో ఇంకా విశిష్టత ఏంటంటే 4 దిక్కుల 4 దేవతలు ఇక్కడ ఉంటారు. అందరూ కూడా శివుడి కుటుంబానికి చెందిన వాళ్ళే. చూస్తే పడమర ముఖాన వైపు శివలింగ దర్శనం ఉంటుంది. తూర్పు వైపు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఉంటారు. దక్షిణం వైపు దక్షిణామూర్తి, ఉత్తర వైపు గణపతి దర్శనం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ గొప్పతనం ఏంటంటే, ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకి జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మానవ రూపంలో వచ్చి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారంట. అందుకు జ్ఞానానికి ప్రతీక అన్నమాట ఇక్కడ అమ్మవారు. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.